కలుగునుగాక. మాకైతే కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడి యొక్క ఉద్దేశం చాలా లోతైనది, చాలా విలువైనది. మానవులైన మనము కూడా ఈ మాటను లోతుగా ఆలోచన చేయాలి, ఈ మాటను అర్థం చేసుకోవాలి. భక్తుడి యొక్క ఉద్దేశంలో ఉన్న మాట ఏంటంటే, ఈ కీర్తన రాసిన వ్యక్తి ఎవరైనది మనకి ఇక్కడ పొందుపరచబడలేదు. కానీ ప్రియులారా, ఒకసారి ఆలోచన చేస్తూ వారి మధ్యలో జరిగిన గొప్ప కార్యాలు, వారి జీవితంలో జరిగిన ఉన్నతమైన కార్యాలను వారు తలంచుకుంటున్న సమయంలో వారు ఒక్కసారి తలంచుకోగా వారికి అర్థమైన విషయం ఏంటంటే, ఈ గొప్ప కార్యాలు, ఈ మేలు, దయచేసి లోపల హల్లెలూయా గమనిస్తే వారి జీవితంలో జరిగిన కార్యాలను వారు ఆలోచన చేస్తే, ఆ కార్యాలను తలంచి చూస్తే వారి గొప్పతనం ఎక్కడ కూడా కనబడలేదంట. వారి గొప్పతనమే కాదు కానీ వారితో ఉన్న వారితోనే, వారి ద్వారా జరిగినది ఏది కూడా ఆ కార్యాలలో కనపడలేదు. అందుకోసము ఏ మనుషుణ్ణి పొగడటానికి ఈ కార్యాలలో ఏ మనుషుడికి అధికారము లేదు. ఎందుకంటే ఈ మహిమ చెల్లాల్సింది నీకే ప్రభువా, మాకు కాదు. మేము యుద్ధశూరులమైనప్పటికీ, గొప్పవారమైనప్పటికీ, రాజులమైనప్పటికీ, అధికారులమైనప్పటికీ, మేము జ్ఞానం కలిగిన వారమైనప్పటికీ, బుద్ధి కలిగిన వారమైనప్పటికీ, మాకు ఎంత ఉన్నప్పటికీ మాకు ఘనత కాకూడదు, మాకు మహిమ రాకూడదు. ఈ మహిమ అంతా ఎవరికి? నీకే. దేవునికి స్తోత్రం. పిల్లరా, నేను ధన్యవాద ఒక సహోదరుడికి, ఒక యవనస్తుడికి ఫోన్ చేసే చాలా రోజుల తర్వాత. అప్పుడు ఆ యవనస్తుడు అంటున్నాడు, మీరు పెద్దలు, గొప్పవారు, ఉన్నతమైన వారు, పూజనీయులు అనే మాట ఆ యొక్క యవనస్తుడు పలికాడు. అప్పుడు నేను చెప్పాను, పిల్లరా, ఇక తమ్ముడా, నువ్వు పలికే మాట ఏది కూడా నాకు సంబంధించింది కాదు. పూజనీయుడు అని పలకబడుతున్న మాట నాకు చెందింది కాదు. ఈ లోకం అంతటిని సృష్టించి ఈ లోకాన్ని ఏకరీతిగా పరిపాలిస్తున్న ఏకైక నిజరక్షకుడని యేసుక్రీస్తు పూజనీయుడు. ఆయనే ఆరాధించదగిన దేవుడు, ఆయనే మహిమ చెందవలసిన దేవుడు, ఆయనే ఘనతనందవలసిన దేవుడు. నీ దృష్టిలో నీ సేవకులుగా నేను గొప్పవాడిగా నీకు అనిపించదు, కానీ సేవకులుగా నేను కాను గొప్పవాడిని, నేను కాను పూజనీయుణ్ణి, నేను కాదు. నాకు ఎన్నో తాకులు నాకు అవసరం లేదు. ఈ మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. ఈ సమయంలో ఇంతమందిగా మనం సమకూర్చబడ్డామంటే, సహోదరి ఎస్తేరు మన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చక్కని మగబిడ్డను దేవుడు ఇచ్చాడు. ఆమె యొక్క డెలివరీ సమయంలో అన్ని వేళలుగా దేవుడే తోడే ఉన్నాడు. చెప్పాలంటే దైవ సేవకునిగా అక్కడికి తీసుకొని వెళ్ళాను, కందోడు ఉన్నాను. ఆపరేషన్ చేసేంత వరకు కూడా నేను ఉండలేదు. నా పని, నా అవసరతలను బట్టి నేను తిరిగి వచ్చేసాను. కానీ నిత్యము ఎవరున్నా లేకపోయినా ఆయనే తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎవరున్నా లేకపోయినా అన్ని స్థలాల్లో తోడుగుండి అన్ని కార్యాలను సకాలంగా జరిగించగలిగేది ఎవరంటే దేవుడు. కాబట్టి మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. ఘనత ఎవరికి రావాలి? దేవునికి రావాలి. ఈ లోక సంబంధమైన వారికి ఎవరికి కూడా ఘనత రాకూడదు. అందుకోసం ఈ భక్తుడు అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ. ఎందుకు? నీ కృపా సత్యమును బట్టి, నీ కృపను బట్టి నీ నామానికి మహిమ కావాలి. నీ కృప ఎన్నడూ విడవక తోడై ఉంటుంది, నడిపిస్తుంది. ఆ కృప ఎవరు విడిచినా నీ కృప మటుకు విడవదు. కాబట్టి ఈ లోకంలో జరుగుతున్న విషయం ఏంటంటే, దేవునికి చెందవలసిన మహిమను చెల్లించకుండా లోక సంబంధమైన వారికి చెల్లిస్తున్నారు. ఒక్క మాట చూపించేసి ముగించేస్తాను. రాజుల రెండవ గ్రంథము చూడండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. కాగా సమూహంలో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండగలిగిన మర్యాదను వారికి బోధించెను గాని, చాలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటానికి ఆ మర్యాదలను ఆ యాజకులు బోధించరు గాని అనే కాడ ఆపి చేసింది. కింద చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పే సమయం కాదు.
సింపుల్గా 2 మాటలు చెప్పేస్తాను. ఇశ్రాయేలు ప్రజలైన వారు షోమ్రోనులో వారు నివసిస్తున్న సమయంలో తమ పితరులో ఎవరో ఒక్కడు నడిచిన ఒక దుర్మార్గమైన మార్గంలో నడుస్తూ దేవుడికి చెందవలసిన మహిమను వారికి దేవునికి చెల్లించకుండా ఇతర దేవతల వైపు తమ మనసును త్రిప్పుకొని ఆ దేవులకు నైవేద్యాలను, స్తుతుల అర్పణలను ఎన్నెన్నో అర్పిస్తూ ఉన్నారు. ఆ సందర్భాన్ని బట్టి దేవుడు వారి మధ్యలోనికి సింహాలను పంపించాడు. ఎవరైతే దేవుని యొక్క మర్యాదలు ఎరగని వారై ఉన్నారో వారిని సింహాలు తినివేస్తున్నాయంట. సింహాలు తినివేస్తుంటే అప్పటికి షోమ్రోనులో ఉన్న దేవుని ప్రజలైన వారిని అసూరి రాజులు పట్టుకొని పోయారు. ఆ విషయం తెలిసినాక ఒక అన్యుడైన అసూరి రాజు ఏం చేశాడు తెలిసిన? అయ్యో, ఆ ప్రజలు నశించిపోతున్నారు, సింహములు పంపించబడ్డాయి, కాబట్టి యెహోవా యొక్క ధర్మము లేకపోతే ఆ మర్యాదలు తెలియపరచబడడానికి వారికి ఎవరు కావాలంటే యాజకుడు కావాలని చెరగొని తీసుకొని వచ్చిన యాజకులు తన దగ్గర ఉంటే ఆ యాజకుని పంపించాడు యెహోవా యొక్క మర్యాదలను తెలియజేయమని. ఇప్పుడు యాజకుడు వెళ్ళి ఆ మర్యాదలను తెలియజేస్తుంటే యాజకుడు తెలియజేసే దేవుని యందు భయభక్తులు కలిగి నిలుచుండటానికి కావలసిన కొన్ని పద్ధతులను, మర్యాదలను, భక్తి జీవితాన్ని యాజకులు నేర్పిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యాజకుడు నేర్పించే దాన్ని విడిచిపెట్టేసి వారి ఫస్ట్ నుంచి ఏదైతే చేస్తున్నారో దాని వైపు మనసును తిప్పుతున్నారు. ఇప్పటికీ చాలా అర్థమై ఉండాలి. దైవజనులుగా దేవుని యొక్క గురించిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి ఒక చక్కని త్రోవను నేర్పించడానికి దైవజనులను దేవుడు నడిపిస్తుంటే, మంచి మర్యాదలను దేవుడు నేర్పిస్తుంటే ఇహలోక సంబంధమైన మర్యాదలనే అనుసరిస్తున్నాము, ఇహలోక సంబంధమైన పద్ధతులనే అనుసరిస్తున్నాం. దేవునికి చెందవలసిన మహిమను ఇవ్వటం లేదు. ఇప్పటికీ దేవునికి రావాల్సిన ఘనతను ఇప్పటికీ ఇవ్వటం లేదు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆడ సింహంలో వచ్చి తింటుంటే ఒక అన్యుడు పంపించాడు యాజకుడిని. అప్పటికి చాలా మంది ఆ యాజకుడు ఎన్నో నేర్పిస్తున్నా కూడా ఆ పద్ధతులను పట్టించుకోవటం దాని దేవుని యందు భయభక్తులు ఎలాగా కలిగి ఉండాలని నేర్పిస్తుంటే నేటికి కూడా ఆ భయభక్తులు నేర్చుకోవటానికి ఇష్టపడడం లేదు. వారికి నచ్చిన కార్యాలలోనే ఉంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు ఎన్నో చక్కని మార్గాలు మన ఎదుట ఉంచాడు. ఇంకను నువ్వు నీ ఆలోచన ప్రకారం ఇహలోక సంబంధమైన వాటి వైపు వెళ్ళిపోతూ దేవునికి చెందవలసిన మహిమను నువ్వు ఇవ్వలేకపోతున్నావు. దేవునికి రావాల్సిన ఘనతని లేకపోతే దేవుణ్ణి ఆరాధించవలసిన సమయంలో నీవెవరినో ఆరాధిస్తున్నావు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఎవరికో ఇస్తున్నావు, దేనికో ఇస్తున్నావు, ఏ ఆచారానికి ఇస్తున్నావు, ఏ పద్ధతులకి ఇస్తున్నావు. అక్కడ దేవునికి మహిమ ఎక్కడ కూడా రాలేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ కలగాలి. ఇప్పుడు ఎవరికి మన వల్ల మహిమ కలుగుతుంది? లేదండి, మన లోక పద్ధతులకే మహిమ కలుగుతుంది. మనము పితరులు అనుసరించిన మర్యాదలకే మహిమ కలుగుతుంది. నిన్ను నన్ను రక్షించుట కొరకే సిలువలో తన ప్రాణమును పెట్టిన యేసు ప్రభుకు మహిమ రావటం లేదు. సిలువలో తనను తాను అప్పగించుకున్న దేవునికి మహిమ రావటం లేదు. ఆ దేవుణ్ణి ఎక్కడో పక్కన పెట్టేశా. ఆ దేవునికి మహిమ వచ్చినట్లుగా మన జీవితాలను ఆయన వైపు త్రిప్పుకుందాం. ఆయనకు మనము సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకుందాం. కొంచెం సమయం ఎక్కువైపోతేనే మనం ఆకలేకపోతున్నామే. దేవునికి ఎట్లా మహిమకరంగా జీవించగలమక్క, ఎట్లా బ్రతకగలం దేవుని కోసం? ఆయన తండ్రి యొద్ద ఆ ఉన్నతమైన మహిమలు ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టుకొని తనను తాను రిక్తునిగా చేసుకుని భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలిసిన? నిన్ను నన్ను రక్షించడానికి. అంత మహిమను విడిచి వచ్చిన దేవాతి దేవునికి కొద్ది సమయము దేవుణ్ణి మహిమపరచడానికి మన జీవితాన్ని అప్పగించలేకపోయామా? ఈ యొక్క స్తుతి కొడుకు ద్వారాగా జరగవలసింది ఏంటంటే ఆయనకే మహిమ కావాలి. ఇక్కడ ఏ మనుష్యుడికి కూడా మహిమ ఉండకూడదు. ఎవరము కూడా నిత్యము తోడడం. ఆ వాక్యంలో ఉన్నది నీకు కృపా సత్యమును బట్టే. ఆయన కృప ఎప్పుడు మనతో ఉంటది. ఆయన కృప మనల్ని ఎన్నడూ నడిపిస్తుంటది. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, ఎవరు విడిచిపెట్టినా కూడా ఆ కృప విడవలే. మనుషులకు కొన్ని రోజులు మనం నచ్చుతాం, కొన్ని రోజులు మనము నచ్చం. కానీ దేవునికి ఎల్లప్పుడూ మనం నచ్చుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ నువ్వు పాపంలో జీవిస్తున్నా, మంచిగున్నా,
నిన్ను ఎత్తుకొని ముద్దాడాలనే ఆశ తాపత్రమే దేవుడికి ఉన్నది, కానీ ఎన్నడూ కూడా విడిచిపెట్టడానికైనా లేదు. అందుకోసమే ఆ దేవునికే మహిమ రావాలి, ఎవరికి మహిమ రాకూడదు. ఇక్కడ పూజనీయులైన వారు ఎవరు లేరు, గొప్పవారు ఎవరు లేరు. ఈ సృష్టిని ఏకరీతిగా పరిపాలిస్తున్న దేవాతి దేవునికే మహిమ, దేవాతి దేవునికే ఘనత. ఒక దైవజనుడు ఒక కాన్ఫరెన్స్ కాల్లో వర్తమానము అందించాక బాగా చెప్పారు పాస్టర్ గారు అని చెప్పి, సేవకులందరూ పిలిచి సన్మానం చేస్తామంటే డైరెక్ట్గా చెప్పిన, నువ్వు వాక్యం చెప్పడానికి, సాపలు ఎత్తడానికి, పరిచర్య చేయడానికి పిలువ వస్తా, సన్మానాలకు రానే. నాకు సన్మానం చేసేదేంది, మాకు చేసేదేంది, ఆ కార్యక్రమాలకు పిలవద్దు. మాకు అవసరమో మహిమ ఎవరికి రావాలి, నా దేవునికి రావాలి. మమ్మల్ని ఏర్పాటు చేసుకుంది ఎవరు? దేవుడు. నేను ఈ స్థలంలో నిలబడేది కాదు, మనం ఈ స్థలంలో నిలబడేది కాదు, మనతో ఉండి నడిపించేది ఆయన, ఆయనకే మహిమ రావాలి. కాబట్టి ఈ లోకంలో మనం ఒక సమస్తమును జరిగించేది, సమస్తమును సమకూర్చి జరిగించేది ఆయనే. గర్భఫలం విషయంలో కానీ, ప్రతి విషయంలో, మన కుటుంబ సమస్యల విషయమే కానీ, ఏ విషయంలోనే కూడా చేయబడక పట్టుకొని వచ్చేది దేవుడే. ఆపరేషన్లోను, ఆ డెలివరీ విషయంలోను, ఆ బిడ్డను పొందుకునే విషయంలో అంతా కూడా ఇచ్చింది ఎవరో? దేవుడే. మనుషులు ఎవరైనా ఇవ్వగలిగినారా? డాక్టర్లు కూడా ఏమంటారంటే, కొంచెం పేగులు బెలేసుకోవడము, కొద్దిగా బిడ్డ అడ్డం తిరగడం వల్ల మేము చేసేదైతే ఏం చేయలేము, అంతా దేవుడే చూసుకోవాలి అంటే డాక్టర్లు కూడా చెప్పే మాట ఏంటంటే దేవుడే. కానీ అయ్యా నువ్వేదో ఒక రీతిగా బ్రతికించాలి, నువ్వేదో ఒక రీతిగా చేయాలి. కాదు పిల్లారా, మహిమ దేవునికి రావాలి. ఆ సమయాన్ని దేవునికి అప్పగించి దేవుడి ఆ కార్యాన్ని సఫలపరిచి నీ హృదయం నిండా సంతోషాన్ని ఇస్తాడు. దైవజనులు మొదట మాట్లాడాను, దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమై ఉన్నాం. మనకు ఊహించిన కార్యాలను చేసి మన హృదయాలను సంతోషంతో నింపిన దేవునికి నిత్య మహిమ కలుగునగాక. కాబట్టి ఈ కుటుంబం ద్వారాగా దేవుడు అటువంటి మహిమ పొందుకునుగాక, వారి ద్వారాగా ఘనత వచ్చునుగాక. దేవునికి స్తోత్రం.